రైట్. నాగరాజు గారు, మేడం గారు వినిపిస్తుందా? కూడా రైట్. నాగరాజు గారు వినొస్తుందా వాయిస్? మేడం వస్తుందా? వాయిస్ వస్తుందా మేడం? వినిపిస్తుందండి మీ వాయిస్. చెప్పండి. అంటే పూర్తిగా ఇప్పుడు మేడం మా సీనన్న ఏమంటున్నాడంటే ఎవిడెన్స్ లేదంటున్నావు అని అంటున్నాడు. ఎవిడెన్స్ కాదమ్మా, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ లేనిది ఏం చేయలేం. ప్రైమసీ ఉన్నది కాబట్టి, ప్రైమసీ అఫెన్స్ ఉన్నది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. ఈ రేస్ కేసులో కేటీఆర్ కోర్టుకు పోయిండు, స్క్వాష్కి పోతే కోర్టు ఏం చేసింది, నువ్వు ఎవటు ఇన్వెస్టిగేషన్కు నువ్వు సపోర్ట్ చేయాలని కోర్టు ముట్టికాయలు వేసి పంపింది. నేను ఏమంటున్నా అంటే ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు, బేసిక్ ఎవిడెన్స్. తొందరపడితే ఎట్లా? దానిపైన కాలయాపన జరగదు. సిట్ అనేది చాలా దీర్ఘకాలికంగా కరెక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాకనే ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేస్తుంది, రిమైండ్ చేస్తుంది. ఏది చేసినా కూడా అన్న అంటున్నాడు, ఎందుకు కేసీఆర్ని పిలుస్తలేరు, ఎందుకు కవితను పిలుస్తలేరు, హరీష్ రావుని ఎందుకు పిలుస్తలేరు అని మన కొంతమంది కోర్టులో కూడా కొంతమందిని మనం కోర్టులోనే ఎవిడెన్స్ అప్పుడు గివెన్ అప్ ఇస్తాం. అట్లనే అవసరం ఉంటేనే కవిత దేవని అవసరం ఉంటే కవితను కూడా పిలుస్తారు, హరీష్ రావు దేవని అవసరం ఉంటే హరీష్ రావుని పిలుస్తారు, కేసీఆర్ది అవసరం ఉంటే తప్పనిసరిగా ఈ ఎవిడెన్స్లో కొరాబరేషన్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా వారికి కూడా నోటీస్ ఇస్తారు, వారిని కూడా పిలుస్తారు. ఇలా ఎలాంటి సంశయం అవసరం లేదు. సిట్ అనేది చక్కగా పనిచేస్తుంది. త్వరలోనే అందరికి జైలు పోవాలని తపన ఉంది. ఏమంటారు, చాలా కుతూహలంగా ఉన్నాడు కేటీఆర్. నేను పోయి యోగా చేస్తా, నేను పోయి ఎక్సర్సైజ్ చేస్తా, ఏమవుతుందిరా బాయ్, అలా పోయి నేను ఏం చేస్తా, యోగా చేసుకుంటా అన్నాడు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకోబోతుంది. ఎవిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎవిడెన్స్ అనేది పూర్తిగా వీళ్ళు ఇల్లీగల్గా ఈ యొక్క సర్వీస్ ఇవన్నీ తెప్పించి ఏవైతే పెగాసిస్ అనే అవన్నీ తెచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాల్ చేసి వాటిని అన్నీ డిస్ట్రాయ్ చేసిందంటే అవన్నీ కలెక్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఆషమాషి కాదు. రేపటి రోజు కోర్టులో పెట్టినాక పలానా ఫోన్ ట్యాప్ అయింది, ఎట్లా అయింది, పలానా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా అయిందంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడుంది, ఏది ఉన్నది, దేని ఉంది, ఎక్కడుంది, ఆ మెగా ఏదైతే వీళ్ళు తెచ్చిండ్రో ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎక్కువ ఉన్నదంటే ఎక్విప్మెంట్ దొరకలేదంటే కోర్టు సింపుల్గా దాన్ని కొట్టేస్తారు. కాబట్టి కావాల్సిన ఎవిడెన్స్ బేసిక్గా మొత్తం కలెక్ట్ చేసినాకనే దీనిపైన సంక్షిప్తంగా తప్పనిసరిగా ఒక మంచి తెలంగాణ ప్రజలు మన సీనాన్ అన్నట్టు చాలా మేధావులు ఎదురు చూస్తున్నారు. సర్కార్ అనేది ఎప్పుడు కూడా సిట్టుగానో స్లీపింగ్ టైంగా చేసేది కాదు. 100% చిత్తశుద్ధితో అటు కాళేశ్వరం పైన ఇటు ఫోన్ ట్యాంపింగ్ పైన ఉన్నది. తప్పనిసరిగా దీనిపైన మంచి కంక్లూజన్ వస్తుందని చెప్తున్నాను. రైట్. నాగరాజు గారు, ప్రవీణ్ గారు ఇప్పుడు వినిపిస్తోందండి మీకు? వినిపిస్తుంది. చెప్పండి. ఏంటి మీ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు? బండి సంజయ్ గారు ఈరోజు చెప్పడం తన చుట్టూ ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేశారు, సిబ్బంది ఫోన్లు అందరూ, దాదాపు పిఏలు పిఎస్లు అందరి ఫోన్లు ట్యాప్ చేశారు, మీ ఫోన్తో సహా అని అంటున్నారు. ఏంటి అసలు మీ ఫోన్లు ట్యాప్ చేశారు అనడానికి ఆధారాలు ఏంటి? సరే, మొదటగా అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్గా మలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది అనేటువంటి దాన్ని ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు దాదాపుగా ఆ పార్టీ వైపు నుంచి అనుకుంటాను దాదాపు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్లు కానీ అవి వచ్చిన తర్వాత నిర్ణయం జరుగుతుంది అది అని అంటున్నారు. జరిగింది ఆల్రెడీ 2 సంవత్సరాలు అవుతుంది. మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే తనే చెప్పారు సాక్షాత్తు, నేను నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఇంట్లో మాట్లాడుకు ప్రవీణ్ గారు, కొంత మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మల్లా యాదవ్ గారు చెప్పండి. అంటే మొత్తం మీద అన్ని వేళ్లు కూడా చూపిస్తున్నాయి బీఆర్ఎస్ వైపు. ఖచ్చితంగా సిట్ ఆధారాలతోటి అందరినీ కూడా పిలుస్తుంది విచారణకి, మొత్తం కూడా అందరినీ పిలిచి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకొస్తుంది అని అంటున్నారు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఓన్లీ కేటీఆర్, కేసీఆర్ అండ్ సంతోష్ రావు ఈ ముగ్గురు తప్పితే మిగిలిన అందరివి కూడా ట్యాప్ అయినాయి అనేది, ఇది అసలు జరిగి ఉంటుంది అంటారా? మీరేమనుకుంటున్నారు?
ఈ రోజు మీ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి? ఇప్పుడు మేము అనేది అదే అండి, రాజకీయ ఆరోపణలు వేరు, నిజానిజాలు వేరు. నిజానిజాలు విచారణలో బయటపడతాయి. మేము ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. ఈ రోజు మరి ప్రభాకర్ రావు గారు ఎందుకు వచ్చారండి అంత? అధికారులు కూడా ఈ రోజు విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు కూడా ఎవరు ప్రభావితం చేస్తారని చెప్పి అనుకున్నా గానీ మాకు ఆ విశ్వాసం ఉంది, నిజాయితీగానే చేస్తారు. కాబట్టి ఆ విషయాలు పూర్వపరాలు ఏంటో విచారణ పూర్తి కాకముందే, తెలియక ముందే విచారణకు పోయిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇదేదో ఒక అధికారి చెప్పినట్టు చెప్పడం అనేది చాలా దుర్మార్గం, అప్రజాస్వామికం. కాబట్టి విచారణలో నిజానిజాలు నెగ్గు తేల్చిన తర్వాత న్యాయస్థానం రేపు ఏ శిక్షలు ఎవరికి ఎటువంటి విధించినా దానికి ఎవరైనా శిక్షార్హులే. మీరు ఆ విచారణ చేపడుతున్నప్పుడే, విచారణ జరుగుతున్న సమయంలోనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏంది? బండి సంజయ్ గారిని ఈ రోజు వారిని అడిగిన ప్రశ్నల గురించి సమాధానాలు చెప్పాల్సిందే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు వీరికి వివరాలు చెప్పినట్టు అవన్నీ చూసి నేను నిర్ఘాంతపోయినా ఆ వివరాలు ఇవ్వడానికి పిలిపించారా ఈ రోజు అధికారులు వారిని? తన దగ్గర ఉన్న సాక్ష్యాలు అన్ని కూడా తీసుకెళ్లి ఇచ్చానంటున్నారు కదా, ఆధారాలన్నీ. ఓకే ఓకే, మీరు ఇవ్వచ్చండి. అక్కడ ఉన్న విషయాలన్నీ చూసి నేను నివ్వెరపోయినా, ఆశ్చర్యపోయినా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత. అక్కడ ఉన్న విషయాలు పోలీస్ అధికారులు వీరికి ఇచ్చిరా? వీరిని ఆ పోలీసు రికార్డు అంటే మామూలుగా సిట్ అధికారులు విచారణ చేపట్టిన విషయాల్ని, అంశాలని సంజయ్ గారికి చెప్పడానికి పిలిచిరా? ఇవ్వాలేమన్నా సంజయ్ గారి దగ్గర వివరణ తీసుకోవడానికి, వారికి ఉన్న అభ్యంతరాలు తీసుకోవడానికి, వారికి ఉన్న అనుమానాన్ని వారికి చెప్పడానికి పిలిచిరు. వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారా? ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వాళ్ళు అడిగిన ప్రశ్నలు కూడా బయటకు చెప్పే అధికారం లేదు ఈయనకి. అటువంటిది ఈ రోజు మామూలుగా విచారణకు పోయి వచ్చిన వ్యక్తి అక్కడ జరిగిన అంశాల గురించి మాట్లాడితే వేరు, కానీ పోలీసు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడారో పోలీసు వాళ్ళు బయట పెట్టడానిక? ఏ రోజు ఆ రోజు ఎపిసోడ్ ఏమైనా సీరియలా అండి బయట పెట్టడానికి? విచారణ అనేది కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంది. రిపోర్ట్ అనేది రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారు. రేపు కోర్టులో